జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమన్నప్పుడు, వెళ్ళి నువ్వు అక్కడి నుంచి పోటీ చేయమన్నప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకా 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను. ఇంకా 4 సంవత్సరాల పదవీ కాలం ఉంది. ఇక్కడ నెల్లూరుకు వచ్చి నేను లోక్సభకు పోటీ చేస్తే 5 సంవత్సరాల కాలం ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, సార్ మీరు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు పాటిస్తానని చెప్పడం జరిగింది. నువ్వు వెళ్ళి లోక్సభకి నెల్లూరు నుంచి పోటీ చేయనని ఆదేశాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే ఆయన ఒకరోజు సాయంకాలం 4:30కు పిలిచి నువ్వు వెళ్తున్నావు అని చెప్పాడు. నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రావడంలో ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందం కూడా కలిగింది. ఎందుకనంటే నా సొంత ఊరు, నేను పుట్టినటువంటి గడ్డకి సేవ చేసేటటువంటి భాగ్యం కలుగుతుంది అన్నటువంటి ఒక భావన కూడా నాలో వచ్చింది. ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వండి అని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తాను. తప్పకుండా నెల్లూరు పార్లమెంటు జిల్లాని అన్ని 7 అసెంబ్లీ స్థానాలని నాకున్నటువంటి ఏదైతే సంబంధాలు ఉన్నాయో అది వ్యాపార పరంగా ఇండస్ట్రియలిస్ట్ పారిశ్రామికవేత్తలతో కానీ, మిగతా అందరితో రాజకీయవేత్తలతో కానీ, మంత్రులతో కానీ సంబంధాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించి నెల్లూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అది ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, నెల్లూరు పెట్టడానికే ఎయిర్పోర్ట్ లేదు. మిగతా అన్ని ఏరియాస్ విమానాశ్రయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. నెల్లూరు ఎయిర్పోర్ట్ని అంతకుముందు చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి లిటిగేషన్స్ పెట్టి కాలయాపన జరిగింది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటిది సాకారం కావాలి. మనకు ఒక ఎయిర్పోర్ట్ రావాలి, ఔటర్ రింగ్ రోడ్ రావాలి, మనకు మంచి దేశంలోనే ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ రావాలి, మనకు సాఫ్ట్వేర్ కంపెనీని ఇక్కడికి తీసుకురావాలి, ఒక సాఫ్ట్వేర్ SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ తీసుకురావాలి. మంచి ఈ యొక్క పట్టణాన్ని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నేను ఒక్కటే చూశాను. వాల్ టు వాల్ రోడ్ అన్నటువంటిది ఒక న్యూ కాన్సెప్ట్. నేను ఎక్కడ దేశంలో చూడలేదు. ఒక రోడ్డు ఉంటే ఈ గోడ దగ్గర నుంచి ప్రహరీ గోడ నుంచి ఆ ప్రహరీ గోడ వరకు రోడ్ అట. ఈ కాన్సెప్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో నాకైతే తెలియదు. నెల్లూరులో చూస్తే బాధేస్తుంది. అంటే గ్రీనరీ అన్నటువంటిది మీరు కంప్లీట్గా తీసేయండి, అవసరం లేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈరోజు మానవాళి హ్యూమన్స్ అందరూ కూడా మనుగడ కొనసాగాలి అని అంటే ఎన్విరాన్మెంట్ కానీ దెబ్బతింటే, ఉష్ణోగ్రతలు ఇలాగే కానీ పెరిగిపోతే మానవ జాతి మనుగడకే ప్రమాదం అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ యొక్క వాతావరణ కాలుష్యం అన్నటువంటిది మంచిది కాదు అన్నటువంటిది గమనించి మన వంతు కృషి దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే దానికి మనం చేయాలి అన్నటువంటిది విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా నెల్లూరు పట్టణంలో నేను ఒకటి గమనించింది ఏంటంటే, చాలా పెద్దవాళ్ళు, వ్యాపార దక్షత కలిగినటువంటి వాళ్ళు, నిష్ణాతులు అందరూ కూడా నెల్లూరు నుంచి ఇతర రాష్ట్రాలకి, హైదరాబాద్కి కానీ, చెన్నైకి కానీ, బెంగళూరుకి కానీ, ఇతర దేశాలకు కానీ వెళ్ళి ఎంతో వ్యాపార రంగంలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ నెల్లూరులో మాత్రం ఏ రకంగానూ ఇన్వెస్ట్ చేయకుండా ఈ యొక్క నెల్లూరు ప్రాంతాన్ని విస్మరించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనం తిరిగి ఇన్వైట్ చేసుకోవాలి. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్పి మనం చెప్పాలి. నెల్లూరును ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చుకోవాలి. అన్ని సదుపాయాలని, మౌలిక సదుపాయాలని మనం కల్పించాలి. అందుకే నెల్లూరు అభివృద్ధికి నా వంతు నేను కృషి చేస్తానని, మీరు మీ వంతు సహకరించాలనండి. మీ యొక్క ఆశీస్సులు ఉంటే తప్పకుండా సాధించలేనిది ఏది లేదు అన్నటువంటి విషయాన్ని నేను బలంగా నమ్ముతాను.
ఇంకా కూడా చెప్తా ఉన్నాను నేను. ఔటర్ రింగ్ రోడ్ కానీ, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కానీ, ఆ తర్వాత ముఖ్యంగా నెల్లూరులో మీరు కానీ మొత్తంగా చూస్తే పైన అన్ని లైన్లే ఉంటాయి, ఓవర్ హెడ్ లైన్స్ ఉంటాయి. అన్ని పట్టణాల్లో కూడా, చాలా పట్టణాల్లో ఈరోజు ఇది ముఖ్యంగా తుఫాన్ ప్రోన్ ఏరియా, సైక్లోన్ ప్రోన్ ఏరియా. సైక్లోన్ ప్రోన్ ఏరియాస్లో ఎప్పుడు కూడా ఓవర్ హెడ్ లైన్స్ అన్నీ లోపల ఉంటాయి, భూగర్భంలో ఉంటాయి. కానీ నెల్లూరులో ఆ ప్రయత్నమే జరగాలి, అది మనం చేయాలి. రెండు, డ్రైనేజ్ వ్యవస్థ అన్నటువంటిది చాలా చాలా పూర్ స్టేజ్లో ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా ఇక్కడ వర్షాకాలంలో ఎప్పుడైతే వరదలు వచ్చాయో ఈ యొక్క ముంపు ప్రాంతాలన్నీ కూడా నిజంగా గురవుతాయి. ప్రజలు అసౌకర్యానికి గురవుతారు, రకరకాల వ్యాధులు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా కనీస అవసరాలు. ఇక విద్యా సంస్థలు, వైద్య సంస్థలు ఇవన్నీ కూడా నిర్మించుకోవాల్సినటువంటి ఆవశ్యకత నెల్లూరులో ఎంతైనా ఉంది. ఇవన్నీ కూడా నేనేదో విఠలాచార్య సినిమాలో లాగా మంత్రదండంతో నేనేదో చేసేస్తానని చెప్పట్లేదు, కానీ నా వంతు కృషి నేను చేస్తాను. తప్పకుండా నెల్లూరు అభివృద్ధి కోసం పాటుపడతాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, నాకు ఒక అవకాశం ఇవ్వండి, తప్పకుండా నిరూపించి చూపిస్తాను అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.